హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ విజయంతో సంతోషించిన పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్ను కొనసాగిస్తానా నీ ఓజీ 2 తప్పకుండా వస్తుందని ప్రకటించారు. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆనందపరిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం భారీ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా ఓజీ నిలిచింది. ఇప్పటికే ఓజీ చిత్రం వరల్డ్ వైడ్గా 250 కోట్లకి పైగా గ్రాస్ సాధించింది. వీక్ డేస్లో కూడా ఓజీ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందింది. ఈ కథకి సుజీత్ జపాన్ బ్యాక్డ్రాప్ ఇచ్చిన విధానం అందరినీ ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో నెవర్ బిఫోర్ అనిపించే విధంగా యాక్షన్ అవతారంలో మెప్పించారు. ఓజీ మూవీ 5 రోజుల్లోనే దాదాపు 90% రికవరీ సాధించి బ్రేక్ ఈవెన్కి చేరువవుతోంది. వరల్డ్ వైడ్గా ఓజీ చిత్రం 150 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఆల్రెడీ ఓజీ మూవీ ఓవర్సీస్లో $5 మిలియన్ పైగా వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఓజీ మూవీ ఈ రేంజ్లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుండడంతో పవన్ కళ్యాణ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలతో కూడా పవన్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఏపీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పవన్ సినిమాలకు సమయం కేటాయించడం కష్టంగా మారుతోంది. హరిహర వీరమాలు ఓజీ లాంటి చిత్రాలు ఏళ్ల తరబడి సెట్స్ పై ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు. కానీ ఓజీ మూవీ ఇచ్చిన జోష్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఖుషీ చేసే నిర్ణయం తీసుకున్నారు. ఓజీ చిత్రానికి సీక్వెల్ తప్పకుండా ఉంటుందని, ఓజీని యూనివర్స్ లాగా కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. అంటే ఓజీ 2 మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా ఓజీ యూనివర్స్ ఉంటుంది అని పవన్ చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇంతలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఓజీపై నమ్మకంతో ఉన్నారో అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓజీ స్పెషల్ షో వీక్షించారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్ కొనసాగుతుంది అని అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చివరగా నటించిన బ్రోహరిహర వీరమల్లు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. ఓజీ మాత్రం పవన్ కళ్యాణ్ స్టామినాకి తగ్గట్లుగా వసూళ్లు రాబడుతోంది. ఓజీ చిత్రాన్ని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ కలెక్షన్ సక్సెస్ ఇవన్నీ పక్కన పెడితే ఓజీ చిత్రం గ్రేట్ వాచ్ ఎక్స్పీరియన్స్ అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మరే ఇతర చిత్రానికి కమిట్ కాలేదు. సో పవన్ చేసిన తాజా ప్రకటనతో ఆయన నెక్స్ట్ మూవీ ఓజీ 2 అనేది స్పష్టమైంది. ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా, ఇమ్రాన్ హష్మీ విలన్గా నటించారు. అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్, వెంకట్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుజీత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్టామినాకి ఓజీ జస్ట్ శాంపిల్ మాత్రమే, ఓజీ 2 ఇంకా భారీగా ఉండబోతోంది అని అన్నారు. ఓజీ విజయంతో పవన్ కళ్యాణ్ తన సినిమాల పట్ల నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. రాజకీయాలతో పాటు సినిమా ప్రయాణం కొనసాగించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఓజీ యూనివర్స్ నుండి మరిన్ని అప్డేట్లు ఆశించవచ్చు.